Hello. Sir, good Hello. morning. Yeah, good morning. Good morning, guys. Yeah. సో నిన్న చెప్పుకున్న టాపిక్ లైక్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఎవరిదానంగా పెండింగ్ ఉంటే కన్నా చేయండి. ఓకే, ఖాళీగా పెట్టద్దు. ఓకే, మనకి ఎస్ఏపిలో ఏపీపీ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏపీపీ ద్వారానే చాలా వర్క్స్ ఇన్కంప్లీట్ ఉండేటివన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, ఎందుకంటే అట్ ఎ టైం కొన్ని వేల ఇన్వాయిసెస్ని అవి వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఏపీపీకి. అందుకే ఎస్ఏపిలో ఏపీపీ అనే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి చోట ఎక్కడైనా కదా, ఎక్కడైనా కూడా. లైక్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఏపీపీ అంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్నాం. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా ఉంటాం. ఇది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో లిస్ట్ ఆఫ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇన్వాయిసెస్ని సో మనకి సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగే దాన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాం. సో తర్వాత లైక్ దీంట్లో 2 రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్ అనేసి. ప్రపోజల్ రన్ వచ్చేసి మనకి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని పిక్ చేసుకుంటుంది. సో పేమెంట్ రన్ వచ్చేసి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని క్లియర్ చేస్తుంది అట్ అ టైం. వీటి మనకి ఇంపార్టెంట్ రన్స్ అంటాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో ఏపీపీ మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకి 4 రకాలు ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పీలో మనకి 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 6 కాన్ఫిగరేషన్స్లో ఏ దాంట్లో ఏముంటాయి అనేది కూడా మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో తర్వాత ఏపీపీలో సినారియోస్ ఏం ఫేస్ చేశారంటే మీరు చెప్పాలి. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి మేము ఫేస్ చేస్తామని మీరు చెప్పాలి. ఫర్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110. ఓకే, మనం క్లియర్ చేయాల్సింది ఒక ఇన్వాయిసెస్ FB60లోకి వెళ్ళి ఒక 5 ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి ఆ 5 ఇన్వాయిసెస్ని పేమెంట్ రన్ ద్వారా F110లోకి వెళ్ళి అట్ ఎ టైం క్లియర్ చేయడం. అదే మాన్యువల్ పేమెంట్ అయితే మనకి F-53లో వెళ్ళి క్లియర్ చేస్తాం. అలా సింగిల్గా కాకుండా అట్ ఎ టైం అన్నీ ఒకటేసారి క్లియర్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. అందరికి అప్పుడు ఎస్ఏపీ వచ్చేసినట్టుంది, చాలామంది రావట్లేదు ఈ మధ్య. ఇన్ టైంకి రావట్లేదు. వీడియోస్ ఉంటాయని కదా, వీడియోస్ రికార్డ్ చేయకుండా చేయాలి. స్టార్టింగ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నామో ఎండింగ్ వరకు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ వస్తుంది. ఏదో నామకే వస్తే నేర్చుకున్నామంటే ఎవరేం చేయలేం. ఓకే, సో FB60కి వెళ్తున్నాను. ఓకే, వెండర్ ఇన్వాయిసెస్, LIT IT సొల్యూషన్స్, సిమ్యులేట్ సేల్స్ వచ్చిందా, బ్యాక్.
సో 50,000తో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను. మళ్ళీ ఇంకో ఇన్వాయిస్ తీసుకుంటాను. $60,000. Simulate. సేవ్. మళ్ళీ మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. $70,000. FB60లో చేస్తున్నాను. సిమ్యులేట్. సేవ్. మళ్ళీ ఇంకో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. ఇలా టోటల్గా 5 ఇన్వాయిసెస్ నేను జనరేట్ చేస్తున్నాను. ఫైవ్ ఇన్వాయిసెస్ జనరేట్ చేశాను కదా. ఇప్పుడు వెళ్ళి వెండర్ లైనేటెడ్ డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేద్దాం. FB11N. ఓకే, 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. టోటల్గా 2,50,000. సో ఇవి అన్నీ కూడా డ్యూలో ఉన్నాయి. డ్యూలో ఇక్కడ చూడండి, ఇలా బెల్ ఐకాన్ ఉందంటే మనకి డ్యూలో ఉన్నాయని అర్థం. ఓకే, రెడ్ కలర్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఇన్వాయిసెస్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం పేమెంట్ మెథడ్ ఇచ్చాం కదా. ఓకే, XK02లో ఈ LIT IT సొల్యూషన్స్కి బ్యాక్ ఎండ్లో వెళ్ళి మనం 3 తీసుకున్నాం. కాన్ఫిగరేషన్లో FBZPలో పేమెంట్ మెథడ్ 3 తీసుకున్నాం. ఆ 3ని ఈ LIT IT సొల్యూషన్స్లో బ్యాక్ ఎండ్లో వెళ్ళి నిన్న అసైన్ చేశాం. ఓకే, జస్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనము అమౌంట్స్ క్లియర్ చేసే ముందు వాటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి, ఇచ్చినామా ఇవాళ ఎర్రర్స్ రాకుండా. ఇక్కడ 3 ఇచ్చాం కదా. ఈ 3 అనేది ఎందుకు ఇచ్చాము ఇక్కడ? ఓకే, FBZPలో పేమెంట్ మెథడ్ మనం 3 తీసుకున్నాం. అది తీసుకొచ్చి ఫస్ట్ మనము లైక్ వెండర్స్కి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి ఇక్కడ. ఓకే ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రావాలి, ఈ ప్లేస్లోకి రావాలి. ఈ ప్లేస్లోకి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ చేంజ్ డిస్ప్లే, చేంజ్ మోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనం పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇచ్చి సేవ్ చేయాలి ప్రతి ఇన్వాయిసెస్, లేకుంటే ఎర్రర్స్ వస్తాయి.
ఇలా ఇక్కడ కూడా వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా మనము కంపల్సరీగా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. అంటే వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి, తర్వాత వెండర్ లైన్ ఐటమ్ లెవెల్ ఇవ్వాలి. తర్వాత ఎఫ్బి జెడ్పిలో మనకు డాక్యుమెంట్ టైప్స్ వచ్చాయి, జెడ్పి అని. మధ్యలో మూడో కాన్ఫిగరేషన్లోనో రెండో కాన్ఫిగరేషన్లో జెడ్పి వచ్చింది. అక్కడ వెళ్ళి కూడా మనము నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి. ఓబి A7 డాక్యుమెంట్ టైప్స్ ఓబి A7 యా. ఇక్కడ మనం జెడ్పి చూడండి, జెడ్పి ఎక్కడ వస్తాయి ఇవి? ఎఫ్బి జెడ్పి నేను కాన్ఫిగరేషన్ చేశాను కదా, 6 కాన్ఫిగరేషన్లో మూడో కాన్ఫిగరేషన్లో మేబీ జెడ్పి అని డాక్యుమెంట్ వస్తాయి. దీనికి కూడా నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వకుంటే ఎర్రర్ వస్తుంది. ఇది ఓపెన్ చేసి నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 20 ఉంది. నెంబర్ రేంజ్లోకి వెళ్ళి LIT తీసుకొని నెంబర్ రేంజ్ ఎంతైతే ఉందో అది ఇచ్చుకోవాలి. చూడండి ఇక్కడ 20 నేను ఆల్రెడీ ఇచ్చాను, జస్ట్ చూపిస్తున్నా. 2023 ఫైనాన్షియల్ ఇయర్ 4001 నుంచి 4500 వరకు తీసుకున్నా. ఓకే, మీరు కూడా న్యూ తీసుకొని ఇక్కడ ప్లస్ తీసుకొని 2023 మీది ఇక్కడ నెంబర్ రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చేసుకోండి, ఇచ్చి సేవ్ చేయండి. చూసారా? అంటే అమౌంట్ క్లియర్ చేయకముందే మనం చేయాల్సిన స్టెప్స్ ఇవన్నీ. ఏమేమి చేసాం? ఫస్ట్ వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్లో పేమెంట్ మెథడ్ ఇచ్చినాం. వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో అక్కడ పేమెంట్ మెథడ్ ఇచ్చినాం. సో తర్వాత డాక్యుమెంట్ టైప్స్లో జెడ్పీలోకి వెళ్ళి నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాం. ఇవి 3 ఫస్ట్ మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు అమౌంట్లోకి వెళ్ళాలి. పేమెంట్ రన్ F110. సేమ్ మీరు లైక్ ఇది ఉంది కదా, ఇది చేశారు కదా, డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేశారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే వస్తుంది. టుడే డేట్ ఇవ్వండి. ఓకే, ఐడెంటిఫికేషన్ 4 డిజిట్స్లో యూనిక్గా ఉండాలి. LIT 1 అని ఇస్తున్నా. ఇక్కడ స్టేటస్, పారామీటర్స్, ఫ్రీ సెలెక్షన్, అడిషనల్ లాగ్, ప్రింట్అవుట్ అండ్ డేటా మీడియం ఇవి ఉంటాయి. మనం పారామీటర్లోకి వెళ్తాం. సో మన కంపెనీ తీసుకోవాలి LIT. పేమెంట్ మెథడ్ 3. నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉంది, ఈరోజు నుంచి ఒక 3 days వరకు మనం ఎంట్రీస్ పాస్ చేసినా అవి కూడా పిక్ చేసుకోవడానికి నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఇస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 04/01/2024 అంటే 4వ తారీఖు వరకు పోస్ట్ చేసే ఎలాంటి ఎంట్రీస్ అయినా అవి కూడా పిక్ అయ్యే విధంగా నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. ఓకే, ఒక 3 days. ఓకే, వెండర్ నెంబర్ ఎంత ఉంది? 0007. నెక్స్ట్ అడిషనల్ లాగ్, డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఆల్ కేసెస్ సెలెక్ట్ చేయండి. సార్ రిమైనింగ్ ఈ ప్రింట్లో డేటా మీడియం, ఫ్రీ సెలెక్షన్ ఇవే అవసరం లేదు. స్టేటస్కి వచ్చారండి. సేవ్. పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఓకే, నెక్స్ట్ ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. Enter payment proposal has been created. So next edit proposal. All accounting clerks selected accounting clerk. క్లియర్. ఇలా ఇక్కడ గ్రీన్ టిక్ పడిందంటే అన్ని ఇన్వాయిస్లు క్లియర్ అని అర్థం. ఇక్కడ రెడ్ మార్క్ పడిందంటే ఎక్కడో ఎర్రర్ ఉందని అర్థం. ఓపెన్ చేస్తే దీని లోపల అన్నీ ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను అలా వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇలా ఈ 5 ఇన్వాయిసెస్ క్లియర్ అవుతున్నాయి. ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే అక్కడ ఎర్రర్ ఉందని అర్థం.
అంటే మనకి ఎర్రర్ రాకముందే బ్యాక్ ఎండ్లో మనం అన్ని కరెక్ట్గా సెట్ చేసాం, అందుకోసం ఎర్రర్ రాలేదు. అదే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ దాకా వచ్చి ఎర్రర్ వచ్చింది అనుకోండి, 1, 2, 3 సార్లు చేయాల్సి వస్తుంది ముందుగా పేమెంట్ రన్. పేమెంట్ రన్ ఈజ్ రెడీ టు బి స్టార్టెడ్. క్లియర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. అన్నీ క్లియర్గా 5 ఇన్వాయిస్లు అట్ ఏ టైం క్లియర్ అయిపోయినాయి. అంటే చూడండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, చూసారా అన్నీ క్లియర్ అయిపోయాయి. క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, 5 ఇన్వాయిస్లు కేఆర్, 1 ఇన్వాయిస్ జెడ్పీ. ఓకే, యాక్చువల్గా మనకు మాన్యువల్ పేమెంట్ అయితే కేజెడ్ వస్తుంది, కేజెడ్. కానీ ఏ సార్ అది మీరు మాన్యువల్గా చేశారా లేదంటే ఆటోమేటిక్ ద్వారా చేశారని ఎలా కలుపుకొస్తారంటే, ఇక్కడ జెడ్పీ అని వచ్చిందంటే అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే జెడ్పీ కేజెడ్ వచ్చిందంటే మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని మీరు ఇంటర్వ్యూ పాయింట్-ఆఫ్లో చెప్పొచ్చు అడిగినప్పుడు. ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిన ఇన్వాయిసెస్ అని ఎలా తెలుసుకుంటారు అని అడగచ్చు. సార్ కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, జెడ్పీ అంటే మనకి క్లియరింగ్, వెండర్ క్లియరింగ్ అని చెప్తే వాడు సైలెంట్ అయిపోతాడు. 2,50,000 అనే అమౌంట్ సింగిల్ క్లిక్తో అట్ ఏ టైం మనము క్లియర్ చేయగలిగాం. ఓకే, క్లియర్, అర్థమైందా? ఎనీ డౌట్స్ గైస్? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? హలో హలో. అర్థమైంది సార్, డౌట్స్ ఏమి. యా, ఒకే వెండర్ అని కాదు, అన్ని 10 మంది వెండర్స్ ఉన్నా 1000 మంది వెండర్స్ ఉన్నా అందరికీ మీరు ఫస్ట్ బ్యాక్ ఎండ్లో వెళ్ళి పేమెంట్ మెథడ్ని ఇవ్వాలి. ఎక్కడ? వెండర్ మాస్టర్ లెవెల్లో. అక్కడ ఇచ్చిన తర్వాత వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా మనం పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. తర్వాత జెడ్పీలో వెళ్ళి డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి జెడ్పీలోకి వెళ్ళి అక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. నెంబర్ రేంజ్ ఇచ్చిన తర్వాత అప్పుడు F110లోకి వెళ్ళి మనము క్లియరింగ్ చేయొచ్చు. అది మీరు 10 ఇన్వాయిస్లు కాదు, 20 ఇన్వాయిస్లు కాదు, 100 ఇన్వాయిస్లు అయినా అట్ ఏ టైం క్లియర్ చేయవచ్చు. ఆ కెపాసిటీ ఏపీపీకి ఉంది. ఇది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్-ఆఫ్-లో దీని మీద 100% క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సినారియోస్ ఏం ఫేస్ చేస్తారని అడుగుతారు. ఇప్పుడు మీ పేమెంట్ క్లియరింగ్ కేజెడ్ ద్వారా జరిగిందా జెడ్పీ ద్వారా జరిగిందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతారు. ఓకే, ఇవన్నీ అడిగినప్పుడు టప్ప చెప్పగలగాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గా మార్కెట్లో సక్సెస్ అవుతాం. మనకి ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. ఓకే.